మరణాత. అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను దాసత్వం నుండి తప్పించుటకు మోషేను నాయకుడిగా పిలిచి వారిని విడిపించిన ఆ అద్భుత కార్యములను తలంచుచు ఈ మోషే సుఖోపవాస ధ్యానములలో నడవగల శక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ దయచేసి మన శ్రమల నుంచి విడుదల పొందగల కృపలను పరిపూర్ణముగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. 2026 జూలై 15వ తేదీ బుధవారము. మోషే ధ్యానములలో 15వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తన ప్రజలైన ఇశ్రాయేలీల మొరలను ఆలకించిన దేవుడు 400 ఏళ్ల దాసత్వం నుంచి తప్పించి కానానుకు నడిపించడానికి వారి పితరులకు ఇచ్చిన వాగ్దాన భూమిని అనుగ్రహించి నెరవేర్చుటకు అరణ్యం గుండా పయనింపచేసెను. అడ్డు వచ్చిన ఎర్ర సముద్రమును పాయలు చేసి దాటించెను. అయితే మార్గమధ్యంలో వారి ప్రయాణ బడలికలు సమస్యలతో ఇశ్రాయేలీలు నీళ్ల కొరకు యెహోవాకు మొరపెట్టెను. ఆ మొరలను ఆలకించిన తండ్రి అయిన దేవుడు చేదు నీళ్లను మధురముగా మార్చి వారికి అమృతము వంటి నీరును జీవజలముగా దేవుడు అందించెను. చెట్టు అనగా పచ్చదనము కలిగినది. దానిలో మధురము అందించే మాధుర్యము కూడా దేవుడు సులక్షణముగా పెట్టినారు. అయితే ఆ మాధుర్యాన్ని అందించిన చెట్టును వారు పూజించలేదు. యెహోవా సృష్టించినవి అన్ని మానవుని కొరకే అని మోషే దాని యొక్క శ్రేష్టతను రుచి చూపెను. అలాగే మనము కూడా సృష్టిని పూజించక సృష్టికర్తని పూజించగలిగితే ఎటువంటి చేదు జీవితంనైనను మధురం ఇచ్చే జీవితములుగా తీర్చిదిద్ది కష్టముల ద్వారా వచ్చే శ్రమలచే అనుభవిస్తున్న చేదును తన ఆశీర్వాదములతో మాధుర్యముగా మార్చి అట్టి భాగ్యములను పొందగల దైవస్థితిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. చేదు అయిన మారాను మధురముగా మార్చిన మా సృష్టికర్తవైన యెహోవా దేవా, నీవు ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ సృష్టిలోనిదంతయు మానవులైన మా కొరకే కదా. నీవు అనుగ్రహించిన వాటిలో ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకోగల దైవజ్ఞానమును మాకు అనుగ్రహించి నడిపించుము. మా జీవితంలో ఉన్న చేదును చెడును తొలగించి దైవ జీవితంతో నీ సన్నిధిలో నిరంతరము నడవగల శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, శుభకార్యములు జరుపుకొనుచున్న నీ బిడ్డలను నిండారులుగా దీవించి వర్ధిల్ల చేయము. ఎవరైతే తల్లిదండ్రులను, బిడ్డలను, బంధుమిత్రులను, ఆత్మీయులను కోల్పోయి ఉన్నారో వారందరికీ ఆదరణ దయచేయము. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని తెప్పరిల్ల చేసి సాంత్వన చేకూర్చుము. ఆసుపత్రులలోనూ, అనారోగ్యములతోనూ, అప్పులలోనూ, బాధలలోనూ, కష్టములలోనూ, విచారములలోనూ, నష్టంలోనూ, అపజయములలోనూ, ఆటంకములలోనూ, దురాత్మ శక్తులతో పీడింపబడుట, అపవాది తంత్రములచే శోధించబడుట, వీటన్నిటి నుండి నీవే పైకి లేవనెత్తి నీ బిడ్డలందరినీ నూరంతల ఫలములతో నింపుమని వేడుకొనుచున్నాము. సఫలమైన సమయమును సంపూర్ణంగా మాకు అనుగ్రహించండి. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున చేదు వంటి మన జీవితములను మాధుర్యముగా తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా, ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి, సముద్రము మధ్యాను ఆరిన నేలను నడచిరి, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయాని ఆయన మహిమా పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయానే దేవుడు మనకు